నమస్తే ఆల్ ప్రెసిడెంట్ యూనియన్ మాల సంఘ నాయకుల విద్యార్థి నాయకుడు అహ్మద్ సైదులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా వస్తారు? రీసెంట్గా కులగణన సర్వే చేసింది, దాంట్లో చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. బీసీల సంఖ్య తగ్గించింది, మీ మాలల సంఖ్య తగ్గించింది అని చెప్పి కూడా ఏం చెప్తారు? మాటికి ఇది వాస్తవం. 2014లో కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే తోటి వాస్తవ గణాంకాలు అక్కడ దుబాయ్లో మస్కట్లో ఉన్న పిలిచి ఈ యొక్క కులగణన సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. నిన్న చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణన అనేది వాస్తవంగా లేదు. గతంలో ఉన్న జనాభా కంటే తక్కువ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా అగ్రకుల ఆధిపత్య కులాల యొక్క జనాభా ఎక్కువ చూపించుకురు, కానీ దళిత బహుజనుల చాలా తక్కువ చూపించారు. ఎందుకంటే వీళ్ళు జనాభా ఎక్కువ ఉందంటే మా ఈడబ్ల్యూఎస్కి ఎక్కడ ఆటంకాలు కలుగుతాయి అనేది వీళ్ళ యొక్క అవాస్తవమైన కులగణన బయటపెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. అంటే ఇట్లా చూడొచ్చు, ఒకవైపు బీసీలు కూడా మా సంఖ్య తగ్గిపోయింది, ఈ కులగణన సర్వే అనేది ఫేక్ సర్వే అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవమేమన్నా 16 లక్షల మంది బీసీల యొక్క జనాభా తగ్గుదల చూపించారు. 2014కి 2025కి 16 లక్షల మంది, అదే 16% అగ్రకులాలు పెరిగారు. ఎట్లా పెరిగారు? బీసీలలో లేరా? 16 లక్షల మంది ఒకటేసారి చనిపోతారా? అగ్రకులాల్లో చనిపోరా? ఇది ఎక్కడైనా వాళ్ళకి నచ్చినట్టుగా రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళకి నచ్చినట్టుగా ఈ గణాంకాలు బయట పెట్టిర్రు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థి లోకంగా. భవిష్యత్తులో వాస్తవ గణాంకాలు కేంద్ర ప్రభుత్వం కన్నా ఈ యొక్క వాస్తవ గణాంకాలు తెలంగాణ రాష్ట్ర కులగణన చేసి ఎవరు ఎంత ఊరాడో వాళ్ళకు వాస్తవంగా వాళ్ళ వాటా వాళ్ళకి చెందాల్సిందే మేము కోరుకుంటున్నాం. ఎందుకు తగ్గిపోయారు అనుకోవచ్చు? ఇక్కడ తగ్గడం కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. ఎవరు తగ్గిర్రు? ఎక్కడ తగ్గిర్రు? వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ యొక్క కులగణన వాళ్ళు చూపించుకుంటారు. అగ్ర కులాలు పెరిగితే బీసీలు దళితులు పెరగరా? ఇది ఎక్కడ న్యాయమండి? చెప్పండి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పరిపాలకులు వాళ్ళు నచ్చినట్టు అటా వాళ్ళు ఇస్తారు, అడిగేటోళ్ళు లేరు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. సాక్షిగా కులగణన సర్వేలో పాల్గొనే వాళ్ళని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం యొక్క కులగణనను దేశంలో ఎక్కడ చేపట్టకుండా రాష్ట్రంలో చేపట్టడం మేము స్వాగతిస్తున్నాం. కానీ స్వచ్ఛమైన డాటా లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా తప్పుల తడకగా వాళ్ళకు అనుగుణంగా ప్రకటించారు. వాస్తవాలు బయటికి తీరి ఇంకా పూర్తిగా ఈ కులగణనలో జనాభా పాల్గొనలేదు. చాలామంది కుటుంబాలు అసలు ఈ సర్వేలో పాల్గొనలేదు. అక్కడ ఉన్న కింది స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు వాళ్ళు చెప్పిందే రాసుకురు, కానీ ఏ కుటుంబంలో ఎంతమంది అనేది రాలేదు. నేను పోయి ఎక్కడో పొలాల కాడ ఉన్న ఊర్లలో ఎవరో ఊర్లో చెప్పుకున్నది రాసుకుర్రు. వాస్తవం అసలు ఎట్లా తెలుస్తుందండి? ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటారు? ఫెయిల్ కాదు, వాస్తవంగా పకడ్బందీగా జరగలేదు. ఇది ఇక్కడ బతకదేరు. ఇప్పుడు పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ పిలిపించి అడిగేటోళ్ళు లేరు. ఆ ఫోన్లో మేము ఎంత అంటే అంత అసలు అడిగే నాదుడే లేరు. ఈ యొక్క కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంలో తప్పుల తడక జరిగింది. దీన్ని సవరించి వాస్తవ కులగణన ప్రవేశపెట్టాలి బయటికి. ఇదే అంశంపైన తీన్మార్మల్ ఎమ్మెల్సీ వారు కూడా ఆ కులగణన సర్వేని కాల్చివేయడం జరిగింది. ఎట్లా వస్తుంది? ఎమ్మెల్సీ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండు ఆయన. ఇది వాస్తవంగా తప్పుల తడకగా జరిగింది. ఆయన ఏ పూటకి ఎటుంటాడో మీ వ్యాఖ్యల మేము పట్టించుకో. వాస్తవానికి తప్పు జరిగింది. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మేము కులగణన 90% అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ జరిగిన పొరపాట్లను మీరు మీ పార్టీ దృష్టికి మీ యొక్క అగ్రనాయకత్వంతో చర్చించి మరలా పునశ్చరణ చేసి జరిగిన లోటుపాట్లు సవరించాల్సిందిగా మేము యావత్ విద్యార్థి లోకం కోరుకుంటున్నాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టడం ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. సో మరి ఎట్లా మరోసారి చేపట్టాలి? పటిష్టాత్మకంగా చేపట్టారు. వాస్తవమే, మేము కాదనట్లేం. గతంలోకి ఇప్పటికి జనాభా తగ్గుతుందా పెరుగుతుందా మీరు ఒకసారి చెప్పండి. మీరు కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్లకు నచ్చినట్టు ఒక అగ్రకుల జనాభా మాత్రమే పెరిగింది. ఒక బహుజనుల్లో పెరగలేదు, దళితుల్లో పెరగలేదు, మైనార్టీలో పెరగలేదు. ఎక్కడ పెరిగింది జనాభా? ఆధిపత్య కులాలనే పెరిగిందా? అంటే మీకు నచ్చినట్టు మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఆటంకాలు కలుగుతాయి, మీ జనాభా పెరిగినట్టు మీరు చూపించుకుంటారు. ఈరోజు ఈ యొక్క వర్గీకరణ మీద పెట్టారు. ఈ మాల మదిగల మధ్య చిచ్చు పెడితేనికి మళ్ళీ కోట్ల చుట్టూ తిరుగుతానికి, కానీ గతంలో ఉన్నదాన్ని ఇంకా తగ్గించి మీ యొక్క పబ్బం గడుపుకుంటారు. మాల మదిగల మధ్య చిచ్చు పెట్టి మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకుంటారు. డిప్యూటీ సీఎం పైన మీరు చేస్తున్న వ్యాఖ్యలు బట్టి విక్రమార్క ఒక మాల సామాజిక వర్గ ఉపకులానికి ఉంది. కనీసం ఒక జాతికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోవడం సిగ్గుసేటు. ఇది భవిష్యత్తులో నీకు ఒక మాలలు తగిన బుద్ధి చెబుతారు. ఈ మాల ఎమ్మెల్యేలు కానీ స్పందించాలా, లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది.